తలుపు తీసే ఉందిగా. తీసే ఉందా? సర్లే ఏమోలే కానీ నువ్వైతే చెప్పులు పెళ్ళు, వాళ్ళకి సెంటిమెంట్ అంట. తీస్తున్నాలే. ఈ ఏరియాలో ఫ్లాట్ ఇంత తక్కువకి ఎందుకు ఇస్తున్నారు? ఇన్ని చెప్తున్నారు, కొంపదీసి ఇంట్లో దెయ్యాలు అలా ఏమి ఉండవు కదా. హలో హలో, మనిషేనా? సడన్ గా బాత్రూమ్ నుంచి వస్తే దెయ్యం అనుకున్నా. కాళ్ళకి పెయింట్ అంటుకుందని కడుక్కోవడానికి వెళ్ళా, అయినా చూస్తే తెలియట్లేదా? చూసాక ఇంకా గట్టి ఫిక్స్ అయ్యా. ఏం లేదండి, పద. అయినా బ్రోకర్ అయ్యండి మీరే లేట్గా వస్తే ఎలా అండి? బ్రోకరా? బ్రోకరే కాదా? హలో, చూస్తే తెలియట్లేదా? చూసాకే ఇంకా గట్టిగా ఫిక్స్ అయ్యా. అయినా బ్రోకర్ అంటారేంటండి, అలా అలా అంటారు? బ్రోకర్ కాకపోతే మీకు ఇక్కడేం పని? ఆ క్వశ్చన్ నేను అడగాలి. ఏంటి అర్థం కాలేదు? మరి నేను దిగుదాం అనుకున్న ఫ్లాట్లోకి నాకంటే ముందు మీరు వచ్చి వాష్రూమ్ కూడా యూజ్ చేసుకుని మళ్ళీ నన్ను బ్రోకర్ అంటారేంటి? మీరు దిగుదాం అనుకున్నారా? హలో, మీరేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు. నేను ఈ ఫ్లాట్కి ఆల్రెడీ 20K పే చేశాను. నేను 30K ఇచ్చాను. మీరు ఏదైనా అగ్రిమెంట్ మీద సైన్ చేశారా? అగ్రిమెంట్? అగ్రిమెంట్ ఏంటి? నేను అగ్రిమెంట్ మీద కూడా సైన్ చేశాను. సో ఇల్లు నాదే. అగ్రిమెంట్ ఏంటి? అయినా అలా లేస్తారు మీకు, నాకు అర్థం కాక అడుగుతా. అగ్రిమెంట్ ఏంటి? హే డోర్! ఎందుకు ఎంత ఓవరాక్షన్ చేస్తుంది? షిట్ షిట్. ఏం చేసావు? నీకు బుద్ధుందా అసలు? హలో, ఇప్పుడు ఏమైంది? డోర్ తీయడం రాకపోతే చెప్పండి, నేను తీస్తా. నువ్వు రారా, నువ్వు వచ్చింది దా దా. రానా? డోర్ తీయడానికి ఏముంది? రావట్లేదేంటి? మరి అదే కదా చెప్పేది. ఆ బ్రోకర్ చెప్తూనే ఉన్నాడు కార్నర్ రూమ్ వేయకండి, జామ్ అవుతుంది అని. అప్పటికి జాగ్రత్తగా వచ్చి అడ్డు పెట్టా. పెద్ద హీరోలో వచ్చి డోరే కదా ఏముందని వేసావు. నాకేం తెలుసు, నాకు చెప్పలేదు బ్రోకర్ ఈ డోర్ జామ్ అని. అసలు నిన్ను కాదు, ముందు బ్రోకర్ అనాలి. ఫోన్ స్విచ్ ఆఫ్. నీ మొబైల్ ఇవ్వు. ఇదిగో. బ్యాలెన్స్ అయిపోయింది. అంటే మధ్యాహ్నం 2 దాకా వ్యాలిడిటీ ఉందని చెప్పి రీఛార్జ్. ఇప్పుడు బయట ఎలా పడతాం? చుట్టుపక్కల ఎవరూ లేరు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. పోనీ ఇది తీసుకుని ఇక్కడ నేను దూకేద్దామా? నువ్వు దూకురా, నువ్వు దూకు. దూకొద్దులే, ఓకే. వద్దురా, మళ్ళీ డోర్ ఇరిగిపోయింది అనుకో. అదొక్క జమలు 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 కొడు. ఏంటిది? కాలు స్లిప్ అయ్యి కాళ్ళు విరుగుతాయి. ఓకే ఓకే ఓకే. మీ దగ్గర స్క్రూ డ్రైవర్ ఉందా? ఇలా అవసరం అవుతుందని టూల్ కిట్ తెచ్చాను, కావాలా? అవునా? వావ్, ఇవ్వండి. నేను ఈ రూమ్లో లాకర్ ఎందుకు బాధపడాలో, నీతో లాకర్ ఎందుకు బాధపడాలో అర్థం కావట్లే.
కట్ అయిపోయింది. కొంచెం హాట్స్పాట్ ఆన్ చేయొచ్చు కదా. నీ చి సారీ మర్చిపోయా. ఎవరు ఉన్నారా? హలో బ్రో నేనే బ్రో సంపత్ని. సంపత్ ఎవరు? చీనపత్ బ్రో కానీ బ్రో. రేయ్ నువ్వా? చెప్తా నా కొడుక. ఆల్రెడీ ఒకరి చేత అగ్రిమెంట్ రాయించుకుని నా దగ్గర 30,000 తప్పుతావా? ఏం మాట్లాడుతున్నారు సార్ అర్థం లేకుండా? ఏం మాట్లాడటం ఏంట్రా? ముందు ఇప్పుడు నువ్వు డోర్ తీరా, నీ పని చెప్తా. నువ్వు ఆగు. మనకున్న ఆప్షన్ వాడు ఒక్కడే. సంపత్ గారు ఈ డోర్ లాక్ సంగతి చూస్తారా ప్లీజ్? చాలాసేపు అయింది, ఇక్కడే స్టక్ అయిపోయాం. మేడం మీరెందుకున్నారు? మిమ్మల్ని సాయంత్రం రమ్మన్నా కదా. ఆహా ఎందుకురా? ఇద్దరిని సపరేట్గా పిలిచి డబ్బులు తప్పుతావనా? బాగానే అక్షరాలు తప్పుతున్నారా? నువ్వు డోర్ తీనా, నీకు చెప్తా. నా చేతిలో నీకు ఉందిలే, తీ. నువ్వు ఆగన్నానా? మీరు చెప్పండి సంపత్ గారు, డోర్ ఓపెన్ అవ్వడానికి ఇంకా ఎంతసేపు పడుతుంది? 2 hours. 2 hours? వీడితోనా? సేమ్ ఫీలింగ్ దా. నాకు కూడా అనవతం లేదు. ఏ జంపిన్ చుపాంకు జంపక్ 2 hours ఖాళీనే, ఏం చేస్తామని వేసాం. సర్లే అలా చూడకు. అవును, ఇంతకు మీరు ఏం చేస్తుంటారు? అనుకున్నా, ఇంకా అడగలేదేంటా అనుకున్నా. సాఫ్ట్వేర్. ఓ, మీ కంపెనీలో మీరే ఇచ్చారు కదా? నీకెలా తెలుసు? తెలుస్తుంది. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? సేమ్ ఐటీ. నీ ఫేవరెట్ ఫుడ్? నీ ఫేవరెట్ కలర్? నీ ఫేవరెట్ హీరో? నేను మూవీస్ చూడను. చచ్చా. నీ ఫేవరెట్ బుక్? అంతరిచ్చి బొక్క. అమ్మాయిల విషయంలో ఒక ప్రముఖ వ్యక్తి అరెస్ట్. జైలు అనుకుంటున్నారా, లాడ్జ్ అనుకుంటున్నారా? అంతమంది వెళ్తున్నారేంట్రా? నీలాంటోడే. ఫస్ట్ మీటింగ్లోనే అంత బ్యాడ్ ఇంప్రెషన్ ఎందుకండి నా మీద? ఏ కాదా, అందరు అబ్బాయిలు అంతే, వాడు కూడా. అయ్యో ఓకే, అంటే ఏదో ప్రాబ్లం ఉందని అర్థమైంది, బట్ అడగొచ్చో లేదో తెలియట్లేదు. చెప్పడానికి ఏముంది? ఏం లేదు, ఒక టాక్సిక్ రిలేషన్. నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత చెప్పినా నాకు అర్థమయ్యేది కాదు. పిచ్చి దానిలో ఫుల్ ఎఫర్ట్స్ పెట్టేదాన్ని. బట్ స్టిల్ ఐ యూస్ టు ఎండ్ అప్ ట్రైయింగ్, బెగ్గింగ్ ఫర్ లవ్. అండ్ సడన్గా వదిలి వెళ్ళిపోయాడు. చాలా టైం పట్టింది కోలుకోవడానికి. యాక్చువల్లీ లుక్ ఎట్ ది బ్రైట్ సైడ్. అంటే ఫైనల్గా మీరు టాక్సిక్ రిలేషన్షిప్లోంచి బయటకు వచ్చారు. యూ ఎస్కేప్ టాక్సిసిటీ, రైట్? అందరూ అలా ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి. నా వెనకాల కూడా ఒక అమ్మాయి 1 year పడింది. సరే నేనే అమ్మాయి వెనకాల పడ్డా. రిలేషన్లోకి వెళ్ళాం. 4 years రిలేషన్షిప్లో కూడా ఉన్నాం. సడన్గా ఒకరోజు గొడవైంది, బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ రమ్మంది. సరే ఇది పక్కా సారీ చెప్పడానికి పిలుస్తుంది, అస్సలు తగ్గొద్దని చెప్పి స్టబ్బన్గా ఉందామని వెళ్ళా. వచ్చింది. ఓకే. వచ్చి సారీ కూడా చెప్పింది. పోన్లే. సారీ చెప్పి వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చి వెళ్ళింది. వాట్? ఇన్విటేషనా? మరి నువ్వేం చేయలేదా? ఎందుకు చేయలేదు? 2 days ఫాస్టింగ్ ఉండి మరీ వెళ్ళా. ఎక్కడికి? ఇంకెక్కడికి, పెళ్ళికి. అసలే డెస్టినేషన్ వెడ్డింగ్. ఆ ఫుడ్ ఉంది చూడు. నీకేమైనా పిచ్చా? 4 years రిలేషన్లో ఉన్నా అన్నావు. సీరియస్లీ? 4 years రిలేషన్లో నేను ఒక్కడనే ఉన్నా, తనలేదు. ఆ విషయం నాకు కూడా అప్పుడే అర్థమైంది. మరి బాధే లేదా? ఎందుకే లేదు, స్టార్టింగ్లో వేసింది, ఆ తర్వాత బాధపడి కూడా వేస్ట్ అని అర్థమైంది. నేను అమ్మాయితో చాలా జెన్యూన్గా ఉన్నా, నా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టా. ఐ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ మై రిలేషన్. అలాంటిది నేనెందుకు బాధపడాలి? చూడు,
నేను అమ్మాయి కోసం ఏం చేసినా తను బ్రేకప్ చెప్పాలని ఫిక్స్ అయింది. అయినా లవ్ మ్యూచువల్గా ఉంటేనే బ్రేకప్ కూడా మ్యూచువల్గా ఉంటుంది. అయినా వాంటెడ్ బ్రేకప్ విత్. అయినా నేనే లవ్ చేసి నేనే ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి బ్రేకప్ అయ్యాక బాధ కూడా నేనే పడాలా? నో వే. చిల్. సో టెక్నికలీ ఇప్పుడు నువ్వు కూడా సింగిలే కదా? సీరియస్లీ 2 minutes కూడా నీ మీద మంచి ఇంప్రెషన్ రానివ్వవా? నిన్ను చిల్ చిల్ చిల్. సారీ. అరాయివు. ఎరా వచ్చావా? నాగప్పా సంపత్ గారు పని అయిందా? లేదు మేడం, కార్పెంటర్ గారు 200 ఎక్స్ట్రా అడిగాడు. నాకే మనసొప్పలే. రేయ్, ఇద్దరి దగ్గర కలిపి 50,000 తప్పావు కదరా. 200 గుర్తుపడి ఎందుకురా మాతో ఇలా ఆడుకుంటావు? సంపత్ గారు మరి వేరే కార్పెంటర్ని మాట్లాడరా? అదే ట్రై చేయాలి. చెయ్యాలి ఏంట్రా? వెళ్ళి తీసుకురా. అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇప్పుడు ఇక్కడికి? అంటే పొద్దున్నుంచి ఏం తినలేదు కదా, ఏమైనా తింటారేమో అని. ఊఫ్. సర్లే, ఏం తెచ్చావు? ఇంకా తేలేదు బ్రో, మీకు ఏం కావాలో చెప్తే తెద్దామనే ఆగాను. రే, నీకు దండం పెడతారా? మమ్మల్ని ఇక్కడి నుంచి బయటపడేరా, నీకు పుణ్యం ఉంటుంది. ఏదో ఒకటి తీసుకురండి సంపత్ గారు. సరే అయితే టీ ఇంకా సమోసాలు తెచ్చేస్తాను. సరే. డబ్బులు? ఓరి నీ నాగు ఇదిగోండి. అమ్మాయ్యా. సంపత్ గారు ఏం తీసుకొని రాకపోయినా పర్లేదు, కానీ ఆలు సమోసా వద్దు. చిన్న సమోసాలైనా తీసుకురండి, లేకుంటే ఏవి తీసుకురాకండి. టీ చాలు. చిన్న సమోసాలు ఉంటేనే తెమ్మన్నావు కదా, ఉన్నా లేవని చెప్పి డబ్బులు నొక్కేస్తాడు చూడు. నేను చెప్పానా తేడాడు. సమోసాలేరా? దొరకలేదు. మరి మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్? పెట్రోల్ ఛార్జీలు. నీ డోర్ ఓపెన్ చేయాలి పని చెప్తా. పోరా, ఇప్పుడు కొత్త ఇల్లు ఎత్తుక్కోవాలన్నమాట. ఐఎమ్ సారీ, నాకు నిజంగా అడ్వాన్స్ ఇచ్చినట్టు తెలీదు. చిల్ చిల్. నేనే వాడిని అడ్వాన్స్ ఎలా అనక్కడదామని ఆలోచిస్తున్నా, కానీ ఇప్పుడే ఒప్పేసుకుంటే మీదకి ఎక్కేస్తాడు. అందుకే ఆగి. వెనకడగడం ఏంటి? ఇల్లంతా నచ్చలేదా? ఏమైనా తేడాగుందా? అంతా బానే ఉంది కదా. ఇల్లు చాలా బాగుంది. నేను అడ్వాన్స్ అడుగుదాం అనుకున్నా దానికి కాదు. మరి నా బాత్రూంలో ఎప్పుడు తన మెమరీసే నన్ను హాంట్ చేస్తున్నాయి. ఏదో ఫ్రస్ట్రేషన్లో ఫ్లాట్కి అడ్వాన్స్ ఇచ్చేసా, కానీ తర్వాత ఆలోచిస్తే అనిపించింది, ఇంత పెద్ద ఫ్లాట్కి నెల నెల నేను ఒక్కడనే రెంట్ కట్టాలంటే అవదు. కానీ ఐఎమ్ స్టిల్ షాక్ తెలుసా, అంత ఈజీగా ఎలా ఫర్గివ్ చేయగలిగావు? నాకు ఇంకా అర్థం కాలేదు. మనం అసలు ఎందులో సిమిలర్ కాదు కదా. యాక్చువల్లీ నో, ఒక్కటి ఉంది. ఏంటి? నాకు కూడా చిన్న సమోసాలు అంటేనే ఇష్టం. పోనీ ఒక పని చేద్దామా? అమ్మయ్యా. అవును, ఇందాకేదో చెప్తున్నా. ఏం లేదు. ఓకే, నువ్వు ఆగరా, నీ పని చెప్తా. అసలు నువ్వు బ్రోకర్వేనారా? చూడడానికి ఇలా లేను కదా. అచ్చి ఆప. నా దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నావు? అంటే బ్రో, అప్పుడు చాలా అవసరం వచ్చింది బ్రో. ఎవరిని అడిగినా డబ్బులు లేవన్నారు. నువ్వేమో అడ్వాన్స్ 20K అయినా 30K ఇస్తా అన్నావు. సరే ఇప్పుడు తీసుకున్న తర్వాత సారీ బ్రో అని చెప్దాం అనుకున్నా. సారీ బ్రో. డబ్బులు తీసుకుని ఏం పనురా నువ్వు? డబ్బులు ఎప్పుడు ఇస్తావు? రేపు ఇస్తా బ్రో. నువ్వు పొద్దున్నుంచి నన్ను బ్రో బ్రో అనే అమ్మాయిని మేడం మేడం అన్నప్పుడే నాకు అర్థమైందిరా నువ్వు నాకు ఇల్లు ఇవ్వవని. నా డబ్బులు చాలు రేపటికల్లా. ప్రామిస్ ప్రామిస్. రేపు చేస్తా పక్కా ప్రామిస్. పగిలిపోద్ది అదో. థ్యాంక్స్ అండ్ సారీ. నిన్ను దెయ్యం అనుకున్నందుకు, ఈ ఇల్లు నాది అన్నందుకు, అండ్ డోర్ లాక్ చేసేసినందుకు. సరే. అండ్ ద లిస్ట్ గోస్ ఆన్. యాక్చువల్లీ ఐ హ్యాడ్ అ గ్రేట్ టైం. నేను కూడా. సో యు గాట్ ద హౌస్. ఐ హోప్ యు హ్యావ్ సమ్ మెమరీస్ హియర్. మరి నేను బయలుదేరుతాను. ఓకే. ఇక్కడ ఎప్పుడైనా ఫ్లాట్ వేకెంట్గా ఉంటే జస్ట్ గివ్ మీ అ కాల్. నా నెంబర్ ఆ బ్రోకర్ గారి దగ్గర ఉంది. ఓకే దెన్ బాయ్.
ఆ, ఎవరు? ఓహ్